అమ్మ ఈ పిల్లలు మీ పిల్లలు మన పిల్లలు ఈరోజు కోట్ల మంది ఎగ్జామ్స్ రాస్తే వేలల్లో వీళ్ళు చేరుకున్నారు. వాళ్ళలో టాలెంట్ ఉంది. వాళ్ళను చదువుకునే వాతావరణం మనం ఇళ్లలో కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ 80 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నేను రేపు భవిష్యత్తులో మీరు శ్రద్ధ వహిస్తే, తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తే, టీచర్లు ఎట్లాగూ శ్రద్ధ వహిస్తారు, వాళ్ళ వృత్తి ధర్మం అది. మీ ఇంట్లో తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తే ఈ 80 మందిలో నేను ఐఏఎస్లను చూస్తున్నా, ఐపీఎస్లను చూస్తున్నా, ఐఐటీలను చూస్తున్నా, ఇంజనీర్లను చూస్తున్నా, డాక్టర్లను చూస్తున్నా, ఆర్కిటెక్ట్లను చూస్తున్నా. వీళ్ళలో ఎవరైనా ఏమైనా కావచ్చు. వాళ్ళకు తెలివి లేక కాదు, వాళ్ళు కష్టపడక కాదు. వాళ్ళకు కావాల్సింది కొద్దిగా ప్రోత్సాహం, వాళ్ళకు కావాల్సింది ఒక మంచి వాతావరణం, వాళ్ళకు కావాల్సింది మంచి పుస్తకాలు, వాళ్ళకు కావాల్సింది మన ఇంట్లో సహకారం. ఇది మనం వాళ్ళకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలకు, వాళ్ళు అనుకున్న లక్ష్యాలకు వాళ్ళు చేరుకుంటారు. చాలా గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళు మామూలు పిల్లలు గారు. వీళ్ళు ఏం లేకుండా ఏం చెప్పకున్నా ఈరోజు కొద్దిగా ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇస్తే ఈరోజు వాళ్ళు వేల మంది కాంపిటీషన్ ఉన్నా కూడా వాళ్ళు ఈ సీట్ సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు 8వ తరగతి, ఇప్పుడు 9కి పోతా ఉన్నారు. ఇంకా వాళ్ళు 9వ తరగతి చదువుకోవాలి, 10వ తరగతి చదువుకోవాలి. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు వాళ్ళ మీద దృష్టి పెడితే వాళ్ళు మనం అనుకున్నట్టుగా IIITలో కూడా కొంతమంది రావచ్చు. IIITలో కూడా కొంతమంది పిల్లలు ఇవే ఫేసెస్ మళ్ళీ IIITలకు వస్తాయని చెప్పి నేను ఆశపడతా ఉన్నా. IIITలో మిస్ అయిన వాళ్ళు రేపు ఇంటర్మీడియట్ చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు కూడా అవుతారు. కాబట్టి ఈ పిల్లలు మన మహబూబ్ నగర్ చెందిన సంపదగా మనం భావించుకోవాలి. వాళ్ళని ఎంకరేజ్ చేసే విషయంలో, వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. అందుకే తల్లిదండ్రులకు పెద్ద బాధ్యత ఉంది. ఈరోజు మీ పిల్లలను చూసి మీరు గర్వపడాలి. నేను శ్రద్ధ వహించినా శ్రద్ధ వహించకున్నా మా పిల్లలకు ఒక చిన్న అవకాశం వస్తే వాళ్ళు కష్టపడి ర్యాంక్ సంపాదించి ఈరోజు ఈ ఫ్లెక్సీలలో ఎక్కిండ్రు. 100 మంది 1000 మంది రాస్తే కొంతమంది ఈ ఫ్లెక్సీలలో ఉన్నారంటే వాళ్ళకు టాలెంట్ అద్భుతంగా ఉంది, వాళ్ళకు తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కంటికి రెప్పలాగా మనం కాపాడుకోవాలి. ఈ పిల్లలల్లా డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఎవరు లేరు, కార్లలో తిరిగే పిల్లలు ఎవరు లేరు, బంగ్లాలు కట్టుకున్న పిల్లలు ఎవరు లేరు. మొత్తం కూడా గ్రామీణ స్థాయిలో కూలీనాలి చేసుకునే తల్లిదండ్రుల ఇంట్లో పుట్టిన పిల్లలు, చిన్న చిన్న పనులు, ఆటో నడుపుకునే వాళ్ళు, రిక్షా నడుపుకునే వాళ్ళు, షాపులలో పనిచేసే వాళ్ళు, వాళ్ళందరి పిల్లలు. ఆర్థిక స్తోమత లేదు. వీరు ముఖ్యంగా సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే నాకు తెలిసి 95% కంటే ఎక్కువ ఉన్నారు. మరి వీళ్ళ కోసమే ప్రభుత్వం ఉన్నది. వాళ్ళను మంచి చేయడానికి, వాళ్ళకు మంచి చదువులు చెప్పించడానికి మేమందరం కూడా ఉన్నాం.